హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రకాష్ రాజ్ గారు మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన విమర్శలు కామెంట్స్ అయితే చేశారు సార్. ఒక తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫుట్బాల్ తో పోల్చారు. అండ్ ఫుట్బాల్ ని ఎవరు తంతారో ఆ ఫుట్బాల్ కి ఏం తెలియదు, అలా తన్నుకుంటూనే ఉంటారని చెప్పేసి కామెంట్స్ చేస్తారు. ఒక అవకాశవాది అని కూడా చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఈ రకంగా ఒక్క పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు సార్? మరి ఈ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రకాష్ రాజు లేని మాట ఏం అనలేదు. చాలా మందికి ఉన్న అభిప్రాయమే ఆయన ప్రకటించాడు, అంతకు మించి ఏమీ లేదు. అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తన్ని తాను ప్రపంచానికి ఒక పద్ధతిలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వెడుతున్నాడు. ఆ ప్రొజెక్షన్స్ మీద జనాలకి కొన్ని అంచనాలు ఏర్పడతాయి. అట్లా ప్రకాష్ రాజుకు కూడా కొన్ని అంచనాలు ఏర్పడినాయి. ప్రకాష్ రాజుకి ఏర్పడిన అంచనాలు చాలా మందికి ఏర్పడ్డాయి, ఒకళ్ళు కాదు. నేను చాలా మందిని చూసా. ఇప్పుడు ఆయన కాంపౌండ్లో ఆయనే చెప్పినట్టుగా ఆయన ఒక దశలో గద్దర్ అన్నాడు. గద్దర్తో మాట్లాడాడు. కొంత లెఫ్ట్ మూమెంట్ పట్ల ఆయన అనురక్తితో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన చెగువేరా అనేవాడు. యాక్చువల్గా చెగువేరా సిద్ధాంతం ఏమిటి? విప్లవకారుడు ఒక ప్రాంతానికి ఒక వ్యవహారానికి పరిమితం కాకూడదు, వాడు నిరంతరం అంటే విప్లవాన్ని ఎగుమతి చేయటం అనేది ఆయన ప్రోగ్రాం. ఒక దేశంలో విప్లవం విజయవంతం అయిపోయిన తర్వాత ఈ అనుభవం తీసుకుని వీళ్ళు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడ రాజ్యాధికారంలోకి వచ్చేసామని చెప్పి తృప్తి పడకుండా ఈ విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తే తప్ప ఇది నిలబడదు. పక్కన ఇలాంటి సమాజమే ఉండి మనం ఇక్కడ విప్లవం సాధిస్తే రేపో ఎల్లుండో దాని ప్రభావం ఇక్కడ పడి ఇది పోవచ్చు. అందుకని ఈ విప్లవాన్ని ఎగుమతి చేయటం అనే కాన్సెప్ట్తో ఆయన క్యూబాలో యుద్ధం జరిగిపోయి అక్కడ సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాడు, అక్కడేం నిలబడలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోట కదా ఆయన చనిపోయింది. ఇలా ఒక స్పిరిట్తో ట్రావెల్ అయినటువంటి జీవితం అది నాకు ప్రేరణ అని చెప్పాడు. చెప్పి బలంగా ఆర్గ్యూ చేయటం మాత్రమే కాదు, ఆయన సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ చెగువేరా ఇవి ఉంటాయి. అలాగే ఈ మధ్య ఆయన చెప్పుకున్నట్టుగా ఒక వేదిక మీద, గేమ్ చేంజర్ వేదిక మీద ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఏది ఎవరి గురించి మాట్లాడాడు? ఆయన అజయ్ సూర్య గురించి మాట్లాడుతూ ఖుషి వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా, అద్భుతమైన విజయం సాధించిన సినిమా. ఆ సినిమాలో అప్పుడే భారతదేశంలోకి ప్రవేశించినటువంటి నూతన ఆర్థిక విధానాల మీద విమర్శ చేస్తూ ఒక పాట ఉంటుంది, ఒక దేశభక్తియుతమైనటువంటి గీతం. దాని బ్యాక్గ్రౌండ్లో దేశం ఇలా అయిపోబోతోంది అని ఒక చిన్న కల్పన చేస్తూ చిన్న స్ట్రీట్ ప్లే లాంటిది చేస్తూ ఆ షార్ట్స్ ఉంటాయి ఆ పాటలు. అదంతా సూర్య ఆలోచించాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రేరణతో ఆ సన్నివేశాలు దొరిలాయా అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అదే సినిమా తమిళ్లో కూడా తీశారు, తమిళంలో ఇది లేదు. సో ఇది పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూన్ అయ్యి వీళ్ళిద్దరూ కలిసి కల్పించినటువంటి సన్నివేశాలు అనేది అర్థమైంది ప్రపంచానికి. సో పవన్ కళ్యాణ్ కొంత ఒక ఐడియాలజీ ఉంది అతనికి అనే అభిప్రాయం జనాలకు కలగటం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన జానీ సినిమాలో కూడా మాస్టర్జీతో పాటలు రాయించుకున్నాడు. మాస్టర్జీ లెఫ్ట్ ఉద్యమాలతో నడిచినటువంటి మనిషి. ఆయనతో పాటలు రాయించుకుని అందులో నారాజు కాకురం మా అన్నయ్య అని ఒక పాట ఉంటుంది. నవాబులు నిర్మించిన నగరంలుంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్నా అంటాడు అని పాట ఉంది. దానిలో మతోన్మాదం మీద చాలా సీరియస్గానే క్రిటిసిజం పెడతాడు. ఆయన పెట్టి కొంచెం తను కొత్తగా ఆలోచిస్తున్నాడు అనేది అనిపించేలాగా చేశాడు. ఆయన కల్పించిన అభిప్రాయాలే ఇవన్నీ. ఎవరో ఆయన మీద రుద్దిన అభిప్రాయాలు కాదు. ఆయనే తన సినిమాల ద్వారా, తన వ్యవహారాల ద్వారా, తను కలిసే వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అర్థం చేయించినటువంటి వ్యవహారం. అదే ప్రకాష్ రాజుకు కూడా అర్థమై ఉంటుంది. ప్రకాష్ రాజు అతను కలిసి సినిమాలు చేశారు కదా. బద్రీ సినిమాలో వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా నటించిన సందర్భంలోని ఇంటరాక్షన్ ఉంటుంది కదా. ఆ ఇంటరాక్షన్ సందర్భంగా ఈయన అప్పటికున్నటువంటి అభిప్రాయాలు, ఈయన భావజాలం ఆయనకి వ్యక్తీకరించి ఉంటాడు కదా. ఆయనకు ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది కదా ఈయన మీద. ఇలా
ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది. ఏర్పడిన తర్వాత ఈయన మళ్ళీ ఒక టర్న్ ఎటు ఆయన జనాలందరినీ కంగారు పెడుతూ వెళ్ళి మోడీని కలిశాడు 2014 ఎలక్షన్స్ కంటే ముందు. ఈయన ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నాను అని చెప్పి సోలోగా ఒక ప్రకటన చేశాడు అంతకుముందే. ఈ ప్రకటన చేసినప్పుడు కూడా ఆయన లెఫ్ట్ ఐడియాలజీతో ముందడుగు వేస్తాడు అని చాలామంది అనుకున్నారు. ఆయన ఆ ధోరణిలోనే మాట్లాడాడు. ఇంకా డయాస్ మీద ఎవరో ఉండరు, ఆయన ఒకడే ఎక్కి మాట్లాడేసి దిగి వెళ్ళిపోతాడు అంతే. ఇలా ఒక 2 మీటింగ్స్ నడిచినాయి. పవనిజం అనేటువంటి ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ఆయన అనుమతితోనే వచ్చింది అది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇలా మొదలై ఆయన నెమ్మదిగా వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి నరేంద్ర మోడీ అంతటి అద్భుతమైన నాయకుడు లేడు అని చెప్పడం చాలామందిని గాయపరిచింది. అంటే ఆయన మీద అభిప్రాయాలు, నేను ఈ అభిప్రాయాలు కల్పించానా మీకు, నేను అది కల్పించుకోవడం మీ భ్రమ అని ఆయన కోప్పడొచ్చుగాక పవన్ కళ్యాణ్. కానీ ఆయన అలా నరేంద్ర మోడీని కలిసి ఉంటే సరిపోయేది, కానీ ఆయన అక్కడితో ఆగలేదు. ఒక అడుగు ముందుకేసి ఆయన్ని ఈ దేశానికి విముక్తి ప్రసాదించడానికి వచ్చినటువంటి ఒక అతీత శక్తి పంపించిన దైవదూత, అంటే దాదాపు ఆయన్ని దేవదూతగానే మాట్లాడేశాడు. ఆ తర్వాత తానే దైవము అని కూడా అనేసుకున్నాడు ఆయన. అదొక ధోరణి. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయ్యి 2014 ఎలక్షన్స్లో ఆయన బయట నుంచి మద్దతు ఇచ్చి, అంటే ఇంటర్నల్గా మద్దతు ఇచ్చి పోటీలో లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తన వంతు కృషి చేశాడు. ఆ 3 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్ళాయి, జనసేన, బీజేపీ, టీడీపీ. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈయన ఆ 2 పార్టీల మీద విమర్శ చేశాడు. నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశాడు, అలాగే చంద్రబాబు అండ్ లోకేష్ మీద విమర్శలు చేసి తీవ్రమైన ఘాటు విమర్శలు గుంటూరు జిల్లాలోనే చేసి ఆయన లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు. ఇదొక యూటర్న్. అంటే 2014లో ఒక టర్ను, 2019లో లెఫ్ట్ టర్ను, మళ్ళీ ఆయన 24 ఎలక్షన్స్కి ముందు అంటే 19 ఎన్నికల్లో ఆయనకి ఘోర పరాభవం సంభవించిన మరుక్షణం ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి ఏ కమ్యూనిస్ట్ పార్టీ గడప తొక్కలేదు. అదొక విచిత్రం. ఇప్పుడు జనరల్గా ఎన్నికల ఫలితాల అనంతరం కూర్చుని సమీక్షించుకోవడం లాంటి పని కూడా చేయలే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉండిపోయాడు ఆయన. ఉండిపోయి నెమ్మదిగా జగన్ మీద విమర్శలు చేయటం మొదలుపెట్టాడు. జగన్ ప్రభుత్వం మీద మాట్లాడటం మొదలుపెట్టి ఈ క్రమంలో ఈ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే అని ఒక స్టాండ్ తీసేసుకున్నాడు. ఏది అందరికంటే ముందే ఈ స్టాండ్ ప్రకటించి అన్ని పార్టీలు కలిసికట్టుగా నిలబడి రాక్షస పాలన అంతం చేయాలి అన్నాడు. ఆ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఆయన. ఇచ్చి అక్కడి నుంచి సాగు చేసుకుంటూ ఆయన 24 ఎలక్షన్స్కి తిరిగి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఫోల్డ్లో నిలబడి యుద్ధంలో 100% విజయం సాధించినట్టుగా ప్రపంచానికి చాటుకున్నాడు. ఇప్పుడు ఇది పొలిటికల్ కెరియర్కి సంబంధించి. ఐడియాలజీకి సంబంధించి ఆయన ఆ మధ్య చూసాం, ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో ఆయన చేసిన గందరగోళం. అంటే ఒకప్పుడు నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్నా అని పాడిన వ్యక్తి ప్రాయశ్చిత్త దీక్షలు చేయటం, ప్రసాదం కలుషితమైపోయిందని ఆయన ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడతాడో, తనని తాను ఈ ప్రాయశ్చిత్తం పేరుతో తాను ఎక్కడ నిర్మూలించుకుంటాడో అని భయం కలిగించే లెవెల్లో ఆయన అభినయం నడిచింది పవన్ కళ్యాణ్. చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా. పైగా అంతకుముందు కొండగట్టు దగ్గర మాట్లాడుతూ చాలా అగ్రెసివ్గా ఆయన సనాతన ధర్మము అవి ఇవి అని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఆయన
రకరకాల విన్యాసాల్లో భాగంగా ఈయన ప్రయాణం చాలా కాన్షియస్గా జల్సా సినిమా దగ్గర నుంచి ఈయన టర్న్ కనిపిస్తుంది టువర్డ్స్ రైట్. ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి జరగటం అనేది జల్సా నుంచి విజిబుల్గా కనిపిస్తుంది. ఈ ప్రయాణం అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇదేది హైట్ కాదు కదా, ప్రకాష్ రాజ్ ఎలా చూశాడో అందరూ చూశారు. ఆయన లెఫ్ట్తో నడవటము చూశారు, ఆయన బీజేపీతో నడవటము చూశారు, సిపిఐ సిపిఎంలతో కలిసి కదా ఆయన ప్రయాణం చేసింది. ఇక్కడ విపరీతమైనటువంటి ఒక రకమైన సనాతన ధర్మము అనే దీంతో మాట్లాడుతూ ఆయన ఒక అగ్రెసివ్ స్టాండ్ ప్రకటించాడు ఒక సభలో. ఆ అగ్రెసివ్ స్టాండ్ ఏంటంటే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకుని లేరు అన్నాడు. యూట్యూబ్లో ఉంది, అది చూడండి. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకుని లేరు, మా ధర్మానికి విఘాతం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళని దునుమాడి తీరుతాం అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. ఇది మా సెల్ఫ్, ఇది మేము మౌనంగా ఉన్నామంటే మేమేదో తగ్గిపోయి ఉన్నాము, మేము చేతకాని వాళ్ళం అని అనుకోవద్దు, మేము చేతకాక కాదు అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ చేతకాక కాదు, ఈ వార్నింగులు ఇవన్నీ కూడా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా బహిరంగంగా అనటానికి కొంచెం ఇబ్బంది పడే స్టేట్మెంట్స్ను కూడా ఈయన అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఒక వేరే టర్న్. ఈ టర్న్లన్నీ ఎవడు కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయన చెప్పింది అదే వాస్తవమే చెప్పాడు. ప్రకాష్ రాజ్ ఇంకొంచెం తగ్గి చెప్పాడు, తగ్గి వినమ్రంగా చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు నా ఉద్దేశంలో. పవన్ కళ్యాణ్ గురించి జనరల్ అజంప్షన్ చెప్పాడు అంతవరకే. ఆయన పవన్ కళ్యాణ్ కదలికలు ప్రపంచం ముందు ఉన్నాయి కదా, ప్రపంచానికి ఒక అభిప్రాయం ఉంది కదా పవన్ కళ్యాణ్ అంటే. ఈ ప్రయాణంలో ఆయన మళ్ళీ మొన్న మాట్లాడుతూ ఏది ఈ హడావుడులు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఒక ఇక్కడే పిఠాపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ నేను ఒక విప్లవకారుణ్ణి అని ప్రకటించుకున్నాడు తను. ఇంకొక టర్న్, నేను విప్లవకారుణ్ణి, ఆయుధం పట్టుకోవాల్సిన వాడిని ఎన్నికల్లోకి వచ్చా అన్నాడు. అంటే సాయుధ పోరాటం నా ఎజెండా అని ప్రకటించుకోవటం, అలాంటి ఐడియాలజీ నాది. ఆ ఐడియాలజీ నుంచి ఎన్నికలలోకి వచ్చా, వీళ్లతో కలిసి ప్రయాణం చేస్తున్నా అన్నాడు. సరే ఓకే, మీరు పొలిటికల్గా ఎన్నికల ద్వారా ఏదో చేయాలి అనుకున్నారు, అంతవరకు మాకు అభ్యంతరం లేదు. విప్లవకారుణ్ణి, ఆయుధం పట్టుకోవాల్సిన వాడిని, అడవిలోకి వెళ్ళిన వాడిని, ఇవన్నీ మాట్లాడేసి మళ్ళీ ఈ గోల ఏమిటి, ఈ సనాతన ధర్మం గోల ఏమిటి, లేకపోతే ప్రాయశ్చిత్త దీక్షలేమిటి, ఈ గోల ఏమిటి, ఈ రెండిటికి మ్యాచ్ కుదరక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పైగా ఈ రెండిటికి ఒక వంతెన కట్టి కమ్యూనిస్టులు అయినంత మాత్రాన, మార్క్సిస్టులు అయినంత మాత్రాన వాళ్ళ మతం మీద ప్రేమ లేకపోతే ఎలాగా అనే దాకా పట్టుకెళ్తున్నారు ఈ ధోరణి కలిగిన వాడు. ఇలాంటి అనేక ఆలోచనలకి ఆయన అవకాశం కల్పిస్తూ లెఫ్ట్ రైటు మొత్తాన్ని తన వెనకే కట్టేసుకుని మాట్లాడేస్తున్నాడు ఆయన. అదేదో భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు వేదాలలో సామవేదం నేనే, పక్షులలో గరుత్మంతుడిని నేనే, ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు. అంటే ప్రతి చోట ఆ సూపర్ ఇదేదైతే ఉందో అది నేనే అని చెప్పుకుంటూ వెళ్తాడే. అలా ఈయన కూడా ఎక్కడ ఏ ఐడియాలజీలో అద్భుతం ఉన్నా ఆ అద్భుతం నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదొక వ్యవహారం పవన్ కళ్యాణ్లో కనిపించేటువంటి ఒక విపరీత ధోరణి అది. అందుకని చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆయన. ఆయన ఏ క్షణంలో ఎట్నుంచి ఎటైనా కత్తి చెప్పగలడు. జంజాల్ గారి డైలాగ్ ఉంటుందో సినిమా డైలాగ్, చినుక్కి చినుక్కి మధ్య కత్తి చెప్పగల యోధుడు అని. అలాగా